ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్కే ఉంటుంది. సార్ అయితే ఇందాక మాట్లాడుతూ తొలి ప్రేమ సినిమా గురించి డబ్బులు అవసరమైనప్పుడల్లా రిలీజ్ అన్నారు కదా సార్, ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు సార్? జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. కాదు ఏంది ఎఫెక్ట్ మాకేమి. పక్కన 300 కోట్ల సినిమా వచ్చింది కదా, మర్చిపోయావా ఏంటి? అప్పుడే సంక్రాంతితోనే లేదు, ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్. దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటంటే మనీ కాదు, ఆ రోజుల్లో మనీ. ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడటానికి కూడా సినిమా లేదు, ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి. అప్పుడు ఇంత పైరసీ లేదు, ఇప్పుడు పైరసీ ఉంది, ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది. ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్. మన బొమ్మరిల్ రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి, ఫస్ట్ టైం చూసాను నేను రిలీజ్. అంటే విజిల్స్ కొడుతున్నారు, పాట వస్తే లేచి డ్యాన్స్ చేస్తున్నారు. అంటే అలా 3 గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రిలీజ్ అంటే. మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి 45 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మన రిలీజ్లో. అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయింది. రిలీజ్ ట్రెండ్ వల్ల ఆ వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు ఇబ్బందికరంగా అనిపించట్లేదు. కొంచెం డిస్ట్రిబ్యూటర్గా అంటే ఆ వారం కొన్ని చిన్న సినిమాలు రావచ్చు, వాళ్ళకి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల కొంచెం అట్లా కాదమ్మా. ప్రేక్షకులు ఒక్క నిమిషం నీకు కావాల్సింది అదిగా హెడ్లైన్. ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటేనే కదా 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఎందుకు ఫుల్ అయ్యాయి? అడ్వాన్స్ బుకింగ్గా ఈరోజు 10 థియేటర్లు ఫుల్ అయ్యాయంటే ఎందుకు? ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి. కానీ ప్రేక్షకులు కోరుకుంది మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదనుకో బాయ్ చెప్తున్నారు మార్నింగ్ షోకే. దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగు మామూలుగా ఉందా, నాశనం చేసే వరకు వదిలిపెట్టట్లేదు. సో వ్యవస్థ అలా ఉంది, మనం ఎవరిని అనలేము. సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు, మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా? ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు, చూడరు.